ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవాతి దేవుడు కనికరం గల దేవుడు మనలందరిని ప్రేమించి ఈ యొక్క 12వ మాసమును మనకు దయాకిరీటంగా అనుగ్రహిస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు. ఇది నాడు మనం గమనించినట్లయితే మనకు తెలిసినట్టు అనేకులు మనతో పాటు లేరు అనగా పీలరా. అందుకే దేవుని వాక్యం చదివిస్తూ ఉన్నది, ఓ మనుషుడా నీ జీవమే పాటిది, కొంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారిని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక నేటికి ఇంకా నువ్వు సజీవ లెక్కలో ఉన్నావు అంటే అనగా నేటికి నువ్వు ఇంకా ప్రాణంతో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు అంటే ప్రియుడా, అది నీ గొప్పతనం కాదు, అది నా గొప్పతనం కాదు. కేవలం దయగలిగిన దేవుడు నీ ఎడల నా ఎడల మానవులు అందరి ఎడల ఆ దయగల దేవుడు అనగా తన దయను అనుగ్రహిస్తూ వచ్చిన వాడికి ఉన్నాడు. ఎవరైనా గమనించినట్లయితే ప్రవీణేశ్వర క్రీస్తు వారు ఎందుకు ఆయన దయాన్ని గ్రహిస్తూ వచ్చిన గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం ఒక మాట సెలవిస్తూ ఉన్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించునని. కనుక ఆయన ప్రేమ కలిగిన దేవుడు కనుక ప్రేమిస్తూ వచ్చిన వాడికి ఉన్నాడు. నిన్ను అనగా గత 11 మాసములు ప్రేమించి ఈ 12వ మాసంలో కూడా ఆయన నిన్ను ప్రవేశపెడుతూ వచ్చిన వాడిగా ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఆయన అంతగా ప్రేమిస్తూ వచ్చిన గమనించినట్లయితే నువ్వేదో మంచివాడవను, లేకపోతే నువ్వేదో రూపం కలిగిన వాడవను, జ్ఞానవంతుడవను, తెలివిపరుడవను, లేకపోతే ఈ లోకంలో అనగా మంచి హోదా పేరు కలిగిన వాడవని కాదండి. ఆ దయగల దేవుడు ప్రేమించడానికి గల కారణం ఏమిటంటే దేవుడు అనగా తన స్వరూపంలో నేను సృజించుకున్న వాడిగా ఉన్నాడు. అయితే మానవుడి దినాన ఆ మార్గంలో నుండి దేవుడు సృజించుకున్నటువంటి ఆ స్వరూపంలో నుండి అనగా తప్పిపోయిన వాడిగా ఉన్నాడు, జారిపోయిన వాడిగా ఉన్నాడు. తనకిష్టమైనటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ మార్గం మనకు ఎక్కడ తీసుకెళ్లేదిగా ఉందని గమనించినట్లయితే నిత్య నరకాన్ని తీసుకెళ్లేదిగా ఉంది. బైబిల్ గ్రంథం ఒక మాట సెలవిస్తూ ఉన్నది, ఒకని ఎదుట సరైన మార్గం కలదు, అయితే తుదకది మరణానికి దారి తీరని సెలవిస్తూ ఉన్నది. కనుక